జగన్ ఏం మాట్లాడుతున్నాడు? ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ కల్పించాలి, మేము దానికి కట్టుబడి ఉన్నాం అంటారు. కేంద్రం ఏం మాట్లాడుద్ది? కోర్టు పరిధి ఏం చెప్తుంది? రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. 1950లో ఉంది కాపులకు రిజర్వేషన్, తర్వాత ఇవ్వలేదు. కానీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే భవిష్యత్తు ఆగిపోవాలా? ఈరోజున జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి 4% కట్టుబడి ఉన్నానని. నువ్వు ఇచ్చిన సిపిఎస్గా నువ్వు కట్టుబడి ఉండలా, ముస్లిం రిజర్వేషన్ మీద కట్టుబడి ఉండవు. నువ్వు మద్యపానాన్ని నిషేధిస్తావని చెప్పి అధికారంలోకి వచ్చినవాడు, దానికే నువ్వు కట్టుబడలా. ఇసుక దోపిడీని అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసావు, ఒక్క కంపెనీకి ఇచ్చేసుకుని నీ కంపెనీలకి. ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను? రిజర్వేషన్ ఇస్తాం, 4% మేము కట్టుబడి ఉన్నాం. దయచేసి ఆ మాట ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్, అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి, ఏదో కొద్ది కులాలు తప్ప. మరి అది ఫైనల్గా కోర్టులో తేలుద్ది. నా కోరిక ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టొచ్చు, దశాబ్దం పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు. ఈలో పరిస్థితి ఏంటి? ఉపాధి అవకాశాలు ఎట్లా చేయాలి, ఉపాధి ఎలా కల్పించాలి, దీని మీద ఆలోచించారా? దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి కదా, దీని మీద జగన్ ఆలోచించాడా? ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.